రామాయణంలో ఖమ్మం జిల్లా పాత్ర తెలియకుండా బీజేపీ నాయకులు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అన్నారు. అయోధ్య రామాలయం దేవాలయం పూర్తి కాకుండా ప్రతిష్ఠ చేస్తున్నారని, అది చాలా బాధాకరమని రేణుకా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రధాన పీఠాధిపతులు వద్దన్న మూర్ఖంగా స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం రామాలయం ఏర్పాటు చేశారని రేణుకా చౌదరి మండిపడ్డారు. నేనేం చెప్తున్నా కదా, పెట్టేసుకోండి. 10th ఫిబ్రవరి అట్లా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే ఈ అయోధ్య పొంగు వాళ్ళు ఉపయోగించుకోదలుచుకున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏంటి, హిందువులు తప్పితే మిగతా వాళ్ళందరూ ఎక్కడన్నా ఏట్లో పడి సావండి అని సైగ చేయటం తప్పితే ఇంకోటి కాదు. శ్రీరాములు వారు మన ఇంట్లోనే ఉన్నారు. భద్రాచలం టెంపుల్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళటం, స్వామివారి భూములు ఇంకా ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా 7 మండలాలు కూడా ఆ విధంగా ఇరుక్కున్నారు. వాళ్ళు నానా ఇబ్బందులకి గురవుతున్నారు ఆ 7 నియోజకవర్గాల్లో. మీకు గుర్తే ఉంటుంది, విభజన అయ్యేటప్పుడు చలో భద్రాచలం అని జేఏసీ వాళ్ళతో కూడా నేను కలిసికట్టుగా పనిచేసి భద్రాచలం వరకు వెళ్ళి అక్కడ నిరసన చెప్పి ఈ స్వామివారి గుడిని మనం ఆపుకోగలిగితాము. అదే శ్రీరాములు వారి రక్ష. ఇవాళ కొత్త నూతనంగా కట్టిన గుళ్ళకి కొత్త విధానాలు నేర్పిస్తున్నారు అధికార ప్రభుత్వాలు.